అందరికీ నమస్కారం. 2026వ సంవత్సరం మార్చి మాసం 25వ తేదీ బుధవారం రోజున అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ యొక్క రాశి వ్యక్తి యొక్క జీవితంలో ప్రతిరోజు కూడా సాధారణమైనటువంటి రోజు కాదు. ప్రతిరోజు కూడా ఒక కొత్త అవకాశమే. కానీ రేపటి రోజు ఈ యొక్క రాశి వ్యక్తులకు ప్రత్యేకమైనటువంటి మలుపులు, ఆలోచనల మార్పులు మరియు కొంత పరీక్షించే పరిస్థితులు కూడా తీసుకురాబోతుంది. ఈరోజు మీరు ఎలా ఆలోచిస్తున్నారో, ఎలా స్పందిస్తున్నారో అదే మీ యొక్క భవిష్యత్తును నిర్ణయిస్తుంది. అందుకే ఈ యొక్క రాశి ఫలితాలను చివరి వరకు చూడండి. ఎందుకంటే ఇందులో మీకు మార్గదర్శనం, అదేవిధంగా జాగ్రత్తలు మరియు శుభ ఫలితాలకు దారి చూపే పరిహారాలు కూడా ఉన్నాయి. జై శ్రీకృష్ణ. ప్రతి ఒక్కరు కూడా జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. రేపటి రోజు ఈ యొక్క రాశి వ్యక్తులకు మధ్యస్థ ఫలితాలు ఇస్తుంది. ఉదయం ప్రారంభం కొంచెం మందగించినా మీరు ఏ పని మొదలుపెట్టినా కొంత ఆలస్యంగా జరగవచ్చు. కానీ మధ్యాహ్నం తర్వాత పరిస్థితులు మెల్లగా మీకు అనుకూలంగా మారుతాయి. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ సమ్మక్క సారక్క అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్న నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వ్యక్తులకు ఇప్పటి వరకు ఆలోచిస్తున్నటువంటి పనుల్లో కొంత స్పష్టం వస్తుంది. ముఖ్యంగా మీలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీలో ఉన్నటువంటి ధైర్యం కూడా ముందుకు వస్తుంది. ఇది మీకు ముందుకు వెళ్ళటానికి బలంగా సహాయపడుతుంది. వృత్తిపరంగా చూస్తే ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి కొంత ఒత్తిడి ఉండే అవకాశం ఉంటుంది. పై అధికారుల నుంచి కొన్ని ప్రశ్నలు లేదా అదనపు పనులు రావచ్చు. అయితే మీరు ప్రశాంతంగా తెలివిగా స్పందిస్తే మంచి పేరు కూడా సంపాదించుకోగలుగుతారు. వ్యాపారంలో ఉన్నటువంటి వారికి ఈరోజు మామూలుగా ఉంటుంది. పెద్ద లాభాలు లేకపోయినా నష్టాలు కూడా ఉండవు. కొంత పెట్టుబడులు పెట్టే ముందు ఒకసారి ఆలోచించడం చాలా మంచిది. అదేవిధంగా ఆర్థిక విషయాలలో కొంత జాగ్రత్త అవసరం. అనవసరమైనటువంటి ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కుటుంబ అవసరాల కోసం డబ్బును ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. మీరు ప్లాన్ చేయకుండా ఖర్చు చేస్తే తర్వాత ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంటుంది. అందుకే మీరు ఖర్చులను కంట్రోల్ చేయండి. అప్పులను తీసుకోవటం లేదా ఇవ్వటం కూడా మానేయండి. కుటుంబ విషయాలలో మిశ్రమ ఫలితాలు కూడా ఉంటాయి. ఇంట్లో చిన్న చిన్న విషయాలపై వాదనలు రావచ్చు. ముఖ్యంగా మీ యొక్క మాటలు కొంచెం కఠినంగా ఉండే అవకాశం కూడా ఉంటుంది. ఇతరులు బాధపడే అవకాశం కూడా ఉంటుంది. అందుకే మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. పెద్దల సలహాలు వినడం మీకు చాలా ఉపయోగపడుతుంది. జీవిత భాగస్వామితో కొంత సమయం గడిపితే బంధాలు మరింత బలపడతాయి. ప్రేమ విషయాలలో ఈరోజు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అపార్థాలు రావచ్చు. మీరు చెప్పే మాటలను స్పష్టంగా చెప్పకపోతే సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఓపికగా మాట్లాడండి. మీ యొక్క భావాలను సరిగ్గా వ్యక్తపరచండి. ఆరోగ్యపరంగా చిన్న సమస్యలు ఉండవచ్చు. ముఖ్యంగా తలనొప్పి, అలసట లేదా నిద్రలేనటువంటి సమస్యలు కూడా కనిపించవచ్చు. మీరు మీ యొక్క శరీరానికి విశ్రాంతిని ఇవ్వండి. సమయానికి ఆహారాన్ని తీసుకోండి. నీళ్లను ఎక్కువగా తాగండి. అలాగే ధ్యానం లేదా ప్రాణాయామం చేస్తే మానసిక ప్రశాంతత కూడా పెరుగుతుంది. సంతానపరంగా చూస్తే పిల్లల విషయంలో కొంత ఆందోళన ఉండవచ్చు. వారి యొక్క చదువులో లేదా ప్రవర్తనపై మీరు దృష్టిని కూడా పెట్టాలి. అయితే వారికి ఒత్తిడి చేయకుండా ప్రేమతో మార్గదర్శనం చేయటం చాలా మంచిది. సమాజంలో మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరగడానికి ఈరోజు చాలా మంచి అవకాశం ఉంటుంది. మీరు చేసే పనులు ఇతరులకు ఉపయోగపడేలా ఉండాలి. మీరు మరింత గౌరవం పొందుతారు. కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. ఇవి భవిష్యత్తులో మీకు ఉపయోగపడతాయి. ఇప్పుడు ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఈరోజు మీరు చేయవలసినటువంటి పరిహారాలు. రేపు ఉదయం లేచి స్నానం చేసిన తర్వాత శ్రీకృష్ణుని స్మరించండి. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని కనీసం 11 సార్లు జపించండి. ఇది మీ యొక్క మనసుకు శాంతిని ఇస్తుంది. నెగిటివ్ ఎనర్జీని కూడా తొలగిస్తుంది. గోమాతకు గడ్డి లేదా పచ్చి ఆహారం ఇవ్వటం ద్వారా చాలా శుభం కూడా కలుగుతుంది. అలాగే చిన్నపిల్లలకు లేదా పేదవానికి ఏదైనా ఆహార దానాన్ని చేస్తే మీకు మంచి ఫలితాలు కూడా ఉంటాయి.
రెండవ పరిహారం, మీరు ఇంట్లో దీపం వెలిగించి కొద్దిగా నెయ్యి ఉపయోగించి శ్రీకృష్ణుడికి హారతిని ఇవ్వండి. ఇది మీ ఇంట్లో ఉన్నటువంటి శుభశక్తిని పెంచుతుంది. మూడవది, మీరు ఈరోజు ఎవరిని కూడా బాధ పెట్టకుండా ఉండాలి. మాటలతో గాయపరచకుండా జాగ్రత్త పడాలి. ఇక ముఖ్యమైనటువంటి సూచన ఏమిటంటే, ఈరోజు మీరు ఏ పని చేసినా తొందరపడకుండా ఆలోచించి చేయాలి. మీలో ఉన్నటువంటి కోపాన్ని నియంత్రించాలి. కోపం మీకు నష్టాన్ని మాత్రమే ఇస్తుంది. ఓపిక సహనం ఉంటే మీరు ఈరోజు అన్ని అడ్డంకులను కూడా దాటగలుగుతారు. మొత్తానికి రేపటి రోజు ఈ యొక్క రాశి వ్యక్తులకు ఒక పరీక్షల రోజు లాంటిది. కానీ మీరు ధైర్యంగా తెలివిగా ముందుకు వెళితే ఈ రోజు కూడా మీకు విజయాన్ని అందిస్తుంది. ప్రతి సమస్య ఒక పాఠం నేర్పుతుంది. ఆ పాఠాన్ని అర్థం చేసుకుంటే మీ యొక్క జీవితం మరింత మంచి దిశగా కొనసాగుతుంది. అదేవిధంగా ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపటి రోజులో మీ యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు వస్తాయో కూడా, ఎలా ధైర్యంగా ముందుకు వెళ్ళాలో కూడా తెలుసుకుందాం. రేపటి రోజు మీలో ఒక అంతర్ముఖ మార్గాన్ని కలిగించినటువంటి రోజు. మీరు గతంలో తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల గురించి మళ్ళీ